ఒకసారి చెప్పేసి సరేనండి. అలాగే శిష్యులారా ఒకసారి రండి. నేను మీ అమ్మగారు గుడికి వెళ్తున్నాను. మీరంతా ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. అలాగేనా? సరే గురువుగారండి. ఉండాలి, ఎవరు బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా? సరే అమ్మగారండి. బాగా చూసుకోండి. అలాగే అమ్మగారు చెప్పారు కదా ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని. అందరు తలా ఒక దిక్కు వెళ్ళి ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క చీమ కూడా ఇంట్లోకి రాకూడదు. అరే చీమల్ని చంపేరా. పరమా పరమా ఎక్కడున్నావురా? ఎవరండి మీరు? అరే పరమా, అయ్యా మా స్నేహితుడు పరమా కోసం వచ్చాను. అరే పరమా పరమా. అరే రండిరా రండి. ఇతగాడెవరో మన గురువు గారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. పేరు పెట్టి పిలుస్తారు. వదలండిరా, ఎవరా మీరంతా? అరే పరమా కోసం వచ్చాను. అరే తేడా ఉంది. ఇదే గట్టి పట్టుకోండి, నేను దాన్ని తీసుకొస్తాను. వదలండిరా, ఎవరా మీరంతా? అరే నా గురువు గారు మాకు నేర్పించారు కదా, మరి అంతకాలం మీద ప్రయత్నిద్దామా? చెంపకాయ తలకాయ ముట్టికాయ. స్నేహితుడు పరమా కోసం వచ్చాను. ఎవరా మీరంతా? వదిలిపెట్టండి. పరమా పరమా ఎక్కడున్నావురా? ఏ పరమా, మన ఇంట్లో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి కదా, చూద్దాం. మైక్ దగ్గర పెట్టుకో. నా స్నేహితుడివి కదా, కట్లిపండిరా. అరే మైక్ దగ్గర పెట్టుకోరా. కట్లిపండి. కూర్చున్నాం రా మిత్రమా. ఏమైంది మిత్రమా? ఎవరు మిత్రమా వీళ్ళంతా? వీళ్ళంతా నా శిష్యులు. ఏంటి ఇంతటి మహాపండితుడి దగ్గర ఇలాంటి వెర్రి శిష్యులా? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు విచ్చేశావు? ఒక వారంలో మా పుట్టిక వివాహం ఉంది, అందుకని పెళ్లి పత్రిక ఇద్దామని వచ్చాను మిత్రమా. అవునా, శుభం, సంతోషం. అయ్యో అన్నయ్య గారు అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. భోజనమా తల్లి వీళ్ళంతా పెట్టారు కదమ్మా. భోజనమా తల్లి వీళ్ళంతా పెట్టారు కదమ్మా. ఏదో కాయలు పెట్టారమ్మా. తప్పకుండా వివాహానికి రండి. అలాగే మిత్రమా. పప్పకాయలంట తలకాయలంట ఏవేవో పెట్టారు. మిత్రులారా, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని కూర్చోపెట్టి మర్యాదలు చేయాలి. అలాగేనా? ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే గురువు గారండి. నుంచి ఇలా చేయొద్దు. అలాగే గురువు గారండి. సరేనా? సరే గురువు గారండి. ఒక వారం తరువాత ఏమండి, వివాహానికి సమయం అవుతుంది, బయలుదేరదామా? సరే వెళ్తాం. నా శిష్యులకు కూడా ఒక మాట చెప్పేసి వెళ్తాం. శిష్యులారా ఇటు రండి. నేను మీ అమ్మగారు ఒక వివాహానికి వెళ్తున్నాను.
ఇంటిని బాగా చూసుకోండి. అలాగేనా? అలాగే గురువు గారండి. మీరు జాగ్రత్త. అలాగే గురువు గారండి. అందరూ తలుపుకి తాళం వేసుకొని నిద్రించండి. అలాగే అమ్మగారండి. మేము వెళ్ళొస్తాం. అలాగే గురువు గారండి. అరే నాకు నిద్ర వస్తుంది, పడుకుందామా? It's 10:41. It's 10. It's 10:41. ఏమిటి తలుపులు తీస్తుంది? ఓ అతిథులా, ఏ కొండలారా లెగండి, లెగండి మన ఇంటికి. అతిథులు అతిథులు వచ్చారు, ఇంటికి లగవండి. లగవండి 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 అతిథులు వచ్చారంట. నేను వెళ్ళి అతిథులను తీసుకొస్తాను. మీకు కావాల్సినవన్నీ సిద్ధం చేయండి. చేపలు వేయండి. ఓయ్ కూర్చో. కాళ్ళు చాపండి. కాళ్ళు చాపండి. కాళ్ళు చాపండి. అతిథి కాళ్ళు నరికేస్తారా ఏంటి? ఏంటండి మన ఇంట్లో నుంచి ఏవో పొగలు వస్తున్నాయి? చూద్దాం. గురువు గారండి, మన ఇంటికి అతిథులు వచ్చారు. మంచి సమయం వేళ వచ్చారు. పూజ మొదలు పెట్టాము. కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం. వేళగాని వేళలో కొబ్బరికాయ ఏంటిరా? ఇప్పుడు నీకు అతిథులు ఎవరు వస్తారు? రండి చూడండి అమ్మగారు. మీరే చెప్పారు కదా గురువు గారు, ఇంటికి అల్లులు వస్తే పూజించమని. వీళ్ళు అతిథుల్లాగా లేరురా, దొంగల్లాగా ఉన్నారు. ఏంటి దొంగలా? ఇలా ఉంటారా? పట్టుకొని రాజు పట్టులకు అప్పగించండి. ఇగో నమస్కారం. కొంచెం ఆలస్యమైతే టెంకాయలు కొట్టి మనకు రాళ్ళు కలిపేసాం. ఇగో నమస్కారం. వెళ్ళి రాజు పట్టులకు అప్పగించండి.
సరైన సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారండి. నమస్కారం అండి. శిష్యులారా ఇటు రండి. చెప్పండి గురువు గారు. ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళ వివరాలు అడిగి ఇంటిలోకి పిలవాలి. అలాగేనా? అలాగే గురువు గారండి. ఎవరిని పడితే వాళ్ళని అతిథులు అనుకోకూడదు. అలాగే గురువు గారండి. అలాగేనా? పూజ చేయమన్నానని అలా చేయకూడదు. వాళ్ళని కూర్చోబెట్టి మర్యాదలు చేయాలి. అలాగే గురువు గారండి. సరేనా? సరే